ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మనం జనరల్గా మనం ఏం చేస్తాం ఇప్పుడు మనం ఫ్రీ హ్యాండ్ స్కెచెస్ ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెకానికల్ వీటన్నిటికి మనకు వచ్చే వాటిని ఐసోమెట్రిక్ వ్యూస్ అంటారు. ఐసోమెట్రిక్ వ్యూస్ రావాలి అంటే మామూలుగా మనం ఏం చేస్తాం, ఇది రెక్టాంగిల్ అంటాం, అంటే ఇది లెంత్ ఉంటుంది, ఇది బ్రెడ్త్ ఉంటుంది, పొడవు వెడల్పు ఉంటుంది. వీటిని 2 డైమెన్షనల్ అంటారు. దీనివల్ల ఏంటంటే మనకి వస్తువు అక్యురేట్గా కనబడదు. వస్తువు అక్యురేట్గా కనబడాలి అంటే మనకు 3 డైమెన్షనల్ కావాలి. ఇందులో ఏమవుతుంది, లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది. సో అప్రాక్సిమేట్గా 70 to 80% అక్యురేట్గా కనబడుతుంది. ఇలా వెయ్యడాన్ని ఐసోమెట్రిక్ వ్యూ అంటారు. ఇది వెయ్యాలి అంటే, ఇది వెయ్యడం రావాలి అంటే, ఇలా డ్రాయింగ్ చేయడం రావాలి అంటే మనకు స్క్వేర్, రెక్టాంగిల్, సర్కిల్, సెమీ సర్కిల్కి సంబంధించిన ఐసోమెట్రిక్ వ్యూ వెయ్యవలసి వస్తే వాటి యొక్క హారిజాంటల్ పొజిషన్ ఏంటి, వర్టికల్ రైట్ పొజిషన్ ఏంటి, వర్టికల్ లెఫ్ట్ పొజిషన్ ఏంటి అని ఇవాళ మనం నేర్చుకుందాం. సపోజ్ స్క్వేర్ అంటే 4 sides 4 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటుంది. సపోజ్ ఇది మీరు డ్రా చేసేటప్పుడు అన్నీ కూడా ఇవి 40 mm తీసుకొని చేయండి. సో ఇది స్క్వేర్ మామూలుగా. దీనినే ఐసోమెట్రిక్ సంబంధించి హారిజాంటల్ పొజిషన్లో వేయవలసి వస్తే మీరు ఇక్కడ ఏం చేయాలంటే సన్నగా లైన్ తీసుకోండి, డాట్ పెట్టండి, ప్రొట్రాక్టర్ కోణమానిని తోటి 2 sides 30 degrees యాంగిల్ పెట్టాలి. 30 degrees 2 sides 30 degrees యాంగిల్ పెట్టాలి. ఒక పాయింట్ అనుకొని 2 sides పెట్టాలి. కానీ ఇక్కడ మనకి ఇది కావాల్సింది ఎంత, 40 కాబట్టి మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడికి 40, ఇక్కడ నుంచి ఇక్కడికి 40 తీసుకుంటాం. సో మనం ఏం చేయాలి, 2 సెట్ స్క్వేర్స్ యూజ్ చేసుకుంటూ ఈ లైన్కి ప్యారలల్గా ఇక్కడ మనం ఒక ప్యారలల్ లైన్ గీయాలి. ఈ లైన్ ప్యారలల్గా సమాంతరంగా పట్టాలి. ఈ లైన్కి ప్యారలల్గా ఇట్లా ఇంకో లైన్ గీయాలి. ఇది స్క్వేర్ యొక్క హారిజాంటల్ పొజిషన్. సో ఇప్పుడు ఇది మనకి రిమూవ్ చేయాల్సి వస్తుంది ఎక్స్ట్రా యాంగిల్. ఇది స్క్వేర్ యొక్క హారిజాంటల్ పొజిషన్. ఇంకొకటి ఏంటి, వర్టికల్ రైట్ అంటే ఒక సన్న లైన్ తీసుకొని డాట్ పెట్టుకొని ఇటు 90 degrees పెట్టుకోవాలి. రైట్ పొజిషన్ కాబట్టి రైట్ సైడ్ 30 degrees పెట్టుకోవాలి. సో ఇది ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ స్క్వేర్కి సంబంధించి మనకి లెంత్ ఎంత, మనకి 40 mm కాబట్టి మనం ఇక్కడ 40 పెట్టుకోవాలి, ఇక్కడ 40 పెట్టుకోవాలి. ఈ లైన్కి ప్యారలల్గా మళ్ళీ మనం ఇలా ప్యారలల్ కొట్టాలి. ఈ లైన్కి ప్యారలల్గా ఇలా ప్యారలల్ కొట్టాలి. ఎక్స్ట్రా లైన్ తీసేసుకోవాలి. సో ఇది వర్టికల్ రైట్ పొజిషన్ అవుతుంది. ఇంకొక పొజిషన్ ఏమవుతుంది, వర్టికల్ లెఫ్ట్. ఒక సన్న లైన్ తీసుకొని ఒక పాయింట్ తీసుకొని 90 degrees లెఫ్ట్ సైడ్ నుంచి 30 degrees పెట్టుకోవాలి. సో ఇది ఇలా 90 degrees లైన్ కలుపుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి మనం అంతా చూసుకోవాలి 40 mm చూసుకొని, ఇక్కడి నుంచి ఇక్కడికి 40 mm చూసుకోవాలి. సో ఈ లైన్కి ప్యారలల్గా ఇలా కొడతాం, మళ్ళీ ఇక్కడ 40 mm. సో మళ్ళీ దీన్ని ఏం చేస్తాం, దీనికి ప్యారలల్గా ఇది కొడతాం. సో ఇది వర్టికల్ లెఫ్ట్ పొజిషన్ అవుతుంది. స్పెల్లింగ్ వర్టికల్. ఇది స్క్వేర్ యొక్క హారిజాంటల్ పొజిషన్, ఇది వర్టికల్ యొక్క రైట్ పొజిషన్, ఇది వర్టికల్ లెఫ్ట్ పొజిషన్స్. సో సపోజ్ మనం ఐసోమెట్రిక్ వ్యూలో కనుక ఈ స్క్వేర్ని వేయవలసి వస్తే సపోజ్ మనం ఏం చేస్తాం, ఒక లైన్ తీసుకుంటున్నాం, పాయింట్ తీసుకుంటాం, 2 sides 30 degrees పెడతాం, కోణమానితో సన్నగా లైన్ కలుపుతాం. మనకు కావాల్సింది సపోజ్ 40 mm కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 40 mm, ఇక్కడ నుంచి ఇది 40 mm పెడుతుంది. సో ఇది లైన్ కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలంటే సెట్ స్క్వేర్స్ తీసుకొని ఈ లైన్కి ప్యారలల్గా ఇలా రావాలి లైన్. అజంప్షన్ చేసుకోవాలి,
ఎంతవరకైనా రావచ్చు. తర్వాత ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఈ లైన్ ప్యారలల్గా ఇక్కడి నుంచి ఒక లైన్ రావాలి, ఈ లైన్కి ప్యారలల్గా ఇలా రావాలి. సో అది వస్తే ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. సో మనం ఎక్స్ట్రా లైన్ని మైనస్ చేసేస్తాం. సో ఇది హారిజాంటల్ పొజిషన్. కానీ ఈ స్క్వేర్ యొక్క ఐసోమెట్రిక్ వ్యూ రావాల్సి వస్తే ద కాంబినేషన్ ఆఫ్ హారిజాంటల్ పొజిషన్, వర్టికల్ రైట్ అండ్ వర్టికల్ లెఫ్ట్. కాబట్టి ఏం చేయాలి, ఫస్ట్ మనం ఒక లైన్ తీసుకోవాలి, 90 degrees, టూ సైడ్స్ 30 degrees పెట్టాలి. సో మనకు కావాల్సిన 40 mm కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి 40 mm తీసుకుంటున్నాం, ఇక్కడి నుంచి ఇక్కడికి 40 mm తీసుకుంటున్నాం, ఇక్కడి నుంచి 40 mm తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, సో ఇప్పుడు మనం వర్టికల్ రైట్ వేస్తాం. వర్టికల్ రైట్ వేస్తే ఇక్కడ ఏమవుతుంది, దీనికి ప్యారలల్గా ఇక్కడ ఒక లైన్ రావాలి, దీనికి ప్యారలల్గా ఇలా ఒక లైన్ వస్తుంది. వర్టికల్ లెఫ్ట్ అంటే దీనికి ప్యారలల్గా ఇలా ఒక లైన్ వస్తుంది, దీనికి ప్యారలల్గా ఇలా ఒక లైన్ వస్తుంది. హారిజాంటల్ పొజిషన్ వచ్చేసరికి దీనికి ప్యారలల్గా ఇట్లా ఒక లైన్ రావాలి, దీనికి హారిజాంటల్ ఇలా ఒక లైన్. సో ఇది ఏమవుతుంది, ఇలా వస్తే దీనిని ఐసోమెట్రిక్ ఆఫ్ స్క్వేర్ అంటారు. సో ఇది ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం, స్క్వేర్కి సంబంధించి రెక్టాంగిల్కి సంబంధించి చేద్దాం. రెక్టాంగిల్ అనగానే ఇది మామూలుగా 2 డైమెన్షనల్, ABCD ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. హారిజాంటల్ పొజిషన్కి వచ్చేసరికి అందరూ ఏం చేయాలి, ఇలా సన్నగా లైన్ తీసుకోవాలి, పాయింట్ పెట్టాలి, 90 degrees పెట్టాలి, టూ సైడ్స్ 30 degrees పెట్టాలి. నేను రఫ్లీగా పెడుతున్నా అంటే నాది ఎక్స్పీరియన్స్ తోటి కాబట్టి పెట్టేస్తున్నా, కానీ మీరు అలా కాకుండా కోణమానిని తోటి ప్రొట్రాక్టర్ తోటి 90 degrees మెజర్ చేసి పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది మనం 30 degrees అనుకుంటే 30 mm అనుకుంటే ఇది 50 mm అనుకుంటే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 30 mm, ఇక్కడ నుంచి ఇది 50 mm అవుతుంది. సో ఇది టూ సైడ్స్ 30 degrees ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేయాలి, దీనికి ప్యారలల్గా లైన్ గీయాలి, దీనికి ప్యారలల్గా 2 సెట్ స్క్వేర్స్ పెట్టి కొట్టాల్సి వస్తుంది. అలా అప్పుడు రఫ్లీగా ఇలా వస్తుంది. సో దీనికి ప్యారలల్గా ఇలా కొట్టాలి. సో అప్పుడు ఇదేమవుతుంది, ABCD అవుతుంది. సో వర్టికల్ రైట్కి వచ్చేసరికి ఏమవుతుంది, సో 90 degrees పెట్టాలి, 30 degrees పెట్టాలి, ఇలా లైన్ సన్నగా కొట్టాలి. కొట్టిన తర్వాత ఇక్కడి నుంచి మనకి 30, ఇక్కడి నుంచి ఇంటికి 50. సో దీనికి ప్యారలల్గా లైన్ కొట్టాలి, దీనికి ప్యారలల్గా ఇలా లైన్ కొట్టాలి. సో అప్పుడు ఏమవుతుంది, ABCD. ఇది వర్టికల్ రైట్ అవుతుంది. నేను షార్ట్లో రాస్తున్నాను వర్టికల్ రైట్ అని. వర్టికల్ లెఫ్ట్ కింద వేస్తాను, వస్తుందా కాదా, అటు వస్తుందా. సరే, వర్టికల్ లెఫ్ట్ రాయాల్సి వస్తే సన్నగా లైన్ పెట్టండి, 90 degrees పెట్టండి, 30 degrees పెట్టండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 30 తీసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 50 తీసుకోండి. దీనికి ప్యారలల్గా ఇక్కడ కొట్టాలి, దీనికి ప్యారలల్గా ఇలా కొట్టాలి. సో ఇది 30 degrees అవుతుంది. అప్పుడు ABCD అదే. సో ఇక్కడ నుంచి ఇది 30 అవుతుంది, ఇక్కడ నుంచి ఇది 50 mm అవుతుంది. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్లో ఇచ్చినాం కదా, ఈ లెంత్ 30 ఉంటుంది, ఈ లెంత్ 50 ఉంటుంది, అన్నిటికీ అట్లనే రావాలి. ఇది 30 రావాలి, ఇది 50 రావాలి. ఇది స్క్వేర్ యొక్క హారిజాంటల్ పొజిషన్, ఇదేమో రెక్టాంగిల్ యొక్క హారిజాంటల్ పొజిషన్, వర్టికల్ రైట్ పొజిషన్, వర్టికల్ లెఫ్ట్ పొజిషన్.